ప్రభాకర్ గారు దేవుని వాక్యం అందిస్తారు. ప్రార్థనతో విందాం. ప్రభునందు అత్యంత ప్రియమైన శాంతి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు దివ్య నామంలో మీకందరికీ ఈనాటి వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఈ సజీవ సందేశం అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. అనేక మంది ఈ వర్తమానాల ద్వారా మేలు పొంది ఉన్నామని ఈ టెలిఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు. వారి ప్రోత్సాహాన్ని, వారి సలహాలను మాకు తెలియచేస్తూ మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నందుకు ప్రభు పేరట మీకందరికీ యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యంలో నుంచి సామెతలు 22వ అధ్యాయం 9వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అంటాడు, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకు ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకు ఇచ్చును, వాడు దీవెన పొందును అనే మాట మనం చూస్తాం. కనికరించడం, మనం ఆశీర్వాదం యొక్క రహస్యాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు కావాలని, మనము ఆశీర్వించబడాలని లోకము, ప్రజలు అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. పెద్దలు కనపడినప్పుడు వారికి సాష్టాంగపడి నమస్కరించటం, ఆశీర్వదించు అని కోరటం, దైవ సేవకులకు ఉత్తరాలు రాయటం, లేదా వారి యొద్దకి వెళ్ళి ప్రార్థన చేయండి, మమ్మల్ని ఆస్వాదించండి అని కోరుకోవటం, బిడ్డలకి ఆశీర్వాదము అనే పేరు పెట్టుకోవటం, బిడ్డలు ఆస్వాదించబడని మంచి గొప్ప గొప్ప చదువులు చదివించటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ప్రజలకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వదించబడాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాం గత సంచికలో. మనుషుని వలన వచ్చే ఆశీర్వాదం, సాతాను వలన వచ్చే ఆశీర్వాదం, దేవుని వలన వచ్చే ఆశీర్వాదం. ఈ మనుషుల వలన వచ్చే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, తల్లిదండ్రులు తన బిడ్డలను ఆశీర్వదించటం. తల్లిదండ్రులు నీతిమంతులుగా ఉండటం వలన బిడ్డలు 1000 తరాల వరకు ఆశీర్వాదకరంగా ఉండటం. తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులను బిడ్డలకు ఇవ్వటం, ఇది మనుషులు ఇచ్చే ఆశీర్వాదం. 2, సాతాను వలన వచ్చే ఆశీర్వాదం. ఇది ప్రారంభంలో చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. గుర్రపు పందాలు, జోదము, లాటరీ టికెట్స్, తర్వాత ఇంకా రకరకాలు మనం చూస్తున్నాం లోకంలో. ఇవి ప్రారంభంలో మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, చాలా హోదాన్ని ఇస్తాయి, చాలా అంతస్తుని తీసుకెళ్తాయి. కానీ చివరికి మనల్ని పతనం చేస్తాయి. మనకంటూ వ్యక్తిత్వం లేకుండా, మనకంటూ సాక్ష్యం లేకుండా మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని, మన శరీరాన్ని సైతం అమ్ముకునే స్థితికి అది దిగజారుస్తుంది. ఇది సాతాను ఇచ్చే ఆశీర్వాదం. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని, ఘనతను, నీతిని మనకిస్తాయి. అందుకే సామెతలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం, నా యొద్ద ఐశ్వర్యము, ఘనత, నీతి, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నాయి. నీతి ఉంది, ఘనత ఉంది, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నాయి అని జ్ఞాపకం చేస్తాడు. ఇది దేవుడి వలన వచ్చే ఆశీర్వాదం. ఈ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆశీర్వాదపు రహస్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1, నీతిమంతుడిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. 2, నమ్మకమైన వాడిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను అనేక వాటి మీద ఆయన నిన్ను అధిపతిగా చేస్తాడు. నువ్వు నీతిమంతుడిగా ఈ లోకంలో జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 3వది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కనికరం గల వారిని. అంటే దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇస్తాడు, వాడు దీవించబడతాడు. బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడని మనం చూస్తూ ఉన్నాం. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అంటాడు సామెతలు 19:17లో. ఆయన ఉపకారాలకి దేవుడు ప్రత్యుపకారాన్ని చేస్తాడంట. అంటే బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడు. వాని ఉపకారాలకి ఆయన ప్రత్యుపకారాన్ని చేస్తాడంట. ఆయన ఉపకారాన్ని ఎప్పుడు దాచుకోడు. ఆయన వెంటనే ప్రశంసించే దేవుడు, వెంటనే స్పందించే దేవుడు, వెంటనే ఉపకారానికి ప్రత్యుపకారం చేసే దేవుడు. పాపాత్మైనటువంటి స్త్రీ ఆయన పాదాలని
కన్నీటితో కడుగుతూ ఆమె తల వెంట్రుకలు తుడుస్తూ మరి విలువైన అత్తర్ని ఆ కాళ్ళకు పూస్తూ ఉంటే ఆయన వెంటనే ఆమెను ప్రశంసిస్తూ ఉన్నాడు. ఏమంటాడు? ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈమె చేసినది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటారంటాడు. అలాగే ఒక శతాధిపతిని దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. నా గృహంలోనికి నువ్వు రావడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని శతాధిపతి ఒక అధికారి అడిగినప్పుడు వెంటనే యేసయ్య జనసమూహం వైపు తిరిగి ఇశ్రాయేలులో సైతం ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, వెంటనే ప్రశంసిస్తున్నాడు. ప్రియులారా, ఆయన వెంటనే జవాబిచ్చేవాడు, కనికరించేవాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. కనికరించేవారు. మన ప్రభువు కనికరం గల దేవుడు. ఆయన అద్భుతములు చేసినప్పుడల్లా జాలిపడి అద్భుతాన్ని చేశాడు. కాబట్టి ఆయన కనికరం గల వారిని ఆస్వాదిస్తున్నాడు. ఆయన అద్భుతాలు చేసినప్పుడల్లా కూడా మొదటి సూచిక్రియ కూడా అంతే. ఆయన మొట్టమొదటి సూచిక్రియ కనాను వివాహంలో నేలను ద్రాక్షరసంగా మార్చడం. ఆ వివాహం అప్రతిష్ట పాలు కాకూడదు, ఆ వివాహం గౌరవించబడాలి. కాబట్టి దేవుడు ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా అనేక మంది వస్తున్నారు, వారికి ద్రాక్షరసం అందించాలి, లేకపోతే ఆ వివాహం గౌరవించబడదు, అప్రతిష్ట పాలవుతుంది. ఆ ఉద్దేశంతో వారి మీద కనికరం గలవాడు కాబట్టి ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మారుస్తూ ఉన్నాడు. ప్రియులరా, మార్టిన్ లూథర్ ఒక దినాన ఆయన రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ దిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. రాత్రి వేళ ఆ రైల్వే స్టేషన్లో ఒక ముసలి వాడు చాలా చలితో వణికిపోతూ ఉన్నాడు. మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే తన వేసుకున్నటువంటి కోటును ఎప్పదీసి ఆ చలితో ఉన్నటువంటి ఆ వ్యక్తికి కప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తన గదిలోనికి వెళ్ళి పండుకొని మరి ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు కలలో ఆ కోటు, ఆ మార్టిన్ లూథర్ కోటు ప్రభువు ధరించుకొని ఉండటం ఈయన చూస్తున్నాడు. కలలో ఆయన దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ భేదవానికి, చలితో వణుకుతున్న వానికి ఆ కోటు ఇచ్చొచ్చాడు, కానీ అది ప్రభువు ధరించుకొని ఉన్నట్టు ఆయన చూస్తున్నాడు. ప్రియులరా, ఈ చిన్న వారిలో ఒకరిని మీలో మరి పొందుకోగలిగితే, ఒకరికి మీరు ఏమి చేసిరో అది నాకు చేసిరని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల్లో 3వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, మేలు చేయని చేతనైనప్పుడు దాన్ని పొందువారికి చేయకుండా వెనుకకు తీయకము అంటాడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందుకునే వారికి చేయకుండా నువ్వు వెనుకకు వెళ్ళొద్దు. నువ్వు మేలు చేయగలిగితే ఆ మేలు నువ్వు చేయడానికి నువ్వు సిద్ధపడు. చాలామంది ఈ రోజుల్లో మాట ద్వారా కూడా మేలు చేయలేకపోతున్నారు. అయ్యా, నువ్వు మాట చెప్తే చాలు నా బిడ్డని కాలేజీలో చేర్చుకుంటారు, లేదా నా బిడ్డకి ఇది వస్తుంది, నువ్వు మాట మాత్రం చెప్పు, లేదా నువ్వు మాట మాత్రం చెప్తే వారు నాకు ధన సహాయం చేస్తారు అంటే మాట చెప్పటానికి కూడా వెనుకాడే మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం చెప్తే ఏమవుద్దో, ఒకవేళ మనం చెప్తే వాడు మనల్ని ఇరికిస్తాడేమో, వాడు వెగనూకి వెళ్ళిపోతాడేమో, మనము అది చేయాల్సి వస్తేమో మనుషులు భయపడుతూ ఉన్నారు. నీకు చేతనైనప్పుడు అది చేయటానికి నువ్వు వెనకాడొద్దు, నువ్వు చెయ్యి. ప్రియులారా, మరి యోబు జీవితమందు అతని మొదటి స్థితి కన్నా కూడా కడపటి స్థితి ఆశీర్వాదంగా ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా? అతడు నిరుపేదల ఎడల జాలి చూపించాడు. యోబు గ్రంథంలో మనం చూస్తే 29వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం, 16వ వచనం, ఈ వచనాలు మనం చూస్తే అతడు నిరుపేదల ఎడల జాలి చూపించాడు. కాబట్టి అతని మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఆశీర్వాదకరంగా మారింది. నువ్వు జాలి కలిగిన మనసు నీకు ఉండాలి. గర్వం ఉండకూడదు. తన గర్వం తనని అణిచివేస్తూ ఉంది. మనల్ని మనం తగ్గించుకొని దీన మనసు కలిగి జాలి కలిగినటువంటి మనస్సును మనం పొందాలి. మన ఎదుటివాడిని మనం జాలితో చూసే మనస్తత్వం మనకు కావాలి. వాడెంత
నా ముందు వాడెంత, నా హోదాలో, నా చదువులో, లేకపోతే నా ఆస్తిలో, నా అంతస్తులో వాడు సరిపోతాడా అనే గర్వం మనకు ఉండకూడదు. ఎదుటివాడు ఎవడైనా సరే వాడిని ప్రేమించాలి. క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరో తెలుసా? ప్రేమకు పాత్రులు కాని వారు సైతం ప్రేమించడమే నిజమైన క్రైస్తత్వం, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు చేసే పని అది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, కనికరం కలిగి ఉండాలి. మనం పేదవారిని మనం దరి మనం సహాయం చేయాలి. నిరుపేదల ఎడల మనం సహాయం చేయాలి. మనకు ఉన్న దానిలోనే మనం మరి వస్త్రహీనులకు వస్త్రం దానం చేయటం ప్రభువుకు మనం ఇవ్వటమే. ఆకలిగన్న వారికి ఆహారం పెడితే ప్రభువుకు మనం పెట్టినట్టే. దప్పిగన్న వారికి నీళ్ళు ఇస్తే ప్రభువుకు మనం దాహం తీర్చినట్టే. మార్టిన్ లూథర్ ఆయన చలితో ఉన్నప్పుడు ఆయన కోటు ఆయనకి ఇచ్చి వచ్చాడు. ఈయన దర్శనం కళలో చూస్తున్నాడు, ప్రభు ఆ కోటు ధరించుకొని ఉండటం. పిల్లరా, ఒకవేళ ఇంకా నీలో కనికరం అనేది లేకపోతే, నువ్వు కనికరించకపోతే, నీ ధనమోహం వల్ల, లేదా నీ ఆస్తి వల్ల, నీ హోదా వల్ల, నీ అంతస్తు వల్ల నీలో గర్వం అనేది చోటు చేసుకుని ఉంటే, మరి ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనికరించు, నువ్వు కనికరాన్ని చూపించు, నువ్వు కనికరించబడతావు. దేవుడు వెంటనే ప్రశంసించే దేవుడు, వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు. కాబట్టి నువ్వు కనికరం కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని నేను కోరుతున్నాను. 4వది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా మాట ఆలకించినలా కలుగు ఆశీర్వాదాలు మనం చూస్తాం. ప్రభువు మాట ఆలకించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2వ వచనం నుంచి 14వ వచనం వరకు దాదాపు 28 ఆశీర్వాదాలు ఈ ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు మనం పొందుకుంటామంటే, ప్రభువు మాట మనం ఆలకిస్తే, ప్రభువు మాట మనం ఆలకించి అంగీకరిస్తే దేవుని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ప్రియులారా, బిడ్డలు తల్లిదండ్రుల మాట ఆలకించినప్పుడు కలుగు ఆశీర్వాదములు కలుగు. విశ్వాసులు సేవకుల మాట ఆలకించినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే అందరూ దేవుని మాట ఆలకించినప్పుడు అనేక ఆశీర్వాదాలు మనం చూస్తాం. సామెతలు 5లో ఒక మాట మనం చూస్తే, ఇక్కడ 7వ వచనంలో, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగిపోకుడి. ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. కుమారులారా నా మాట ఆలకించండి, నేను చెప్పే ఉపదేశం నుండి మీరు ఎప్పుడు తొలగిపోవద్దు. నా మాట మీరు ఆలకిస్తే నా ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. 7వ అధ్యాయంలో కూడా 24వ వచనంలో కూడా, నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాట ఆలకించండి. నా కుమారులారా చెవియొగ్గండి, నా నోటి మాట ఆలకించండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మాట మనం వింటే, దేవుని మాటకి మనం లోబడితే, ప్రభువు మాటను మనం ఆలకిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆయన సామెతల్లో జ్ఞాపకం చేస్తాడు. సామెతలు 1వ అధ్యాయంలో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తాడు. 23వ వచనంలో, వారు గద్దింపుగా విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నేను ఉపదేశము మీకు తెలిపెదను. అక్కడ అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ మీరు ఏమియో మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. చూడండి, నా ఉపదేశాన్ని మీరు వినలేదు, నేను పిలిచాను, నా పిలుపుని మీరు త్రోసివేశారు, నేను బోధ చేశాను, ఆ బోధ కూడా మీరు గ్రహించడం లేదు, నేను గద్దించాను, అయినా కూడా నా గద్దింపుకు మీరు లోపడలేదు. ఆయన పిలుస్తున్నాడు, బోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, అయినా కూడా మీరు వినటం లేదు. కాబట్టి అక్కడ రాస్తాడు, మీకు అపాయం కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, అపాయం మీ మీదకి వచ్చినప్పుడు నేను నవ్వుకుంటాను అనే మాట రాస్తున్నాడు. ప్రియులారా, మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బద్యులాడుతున్నాడు, కుమారులారా నా మాట ఆలకించండి. నా మాట మీరు ఆలకిస్తే, నా మాట మీరు అంగీకరిస్తే మీరు ఆస్వాదించబడతారు, మీరు దీవించబడతారు. దేవుడు ఇశ్రాయేలును తన సొంత ప్రజలుగా ఏర్పరచుకుని కానీ వారు ఆయన మాట ఆలకింపకపోవునందున ఆయన హృదయము బద్దలైపోతుంది. తన ప్రజలుగా ఆయన ఏర్పరచుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని. కానీ ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటను వినలేదు. కాబట్టి ఆయన హృదయం
బద్దలవుతూ ఉంది. ఆయన చాలా బాధతో దావీదు కీర్తనలో మనం చూస్తాం. 81వ దావీదు కీర్తనలో 13వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. 81:13 అంటాడు, యెహోవా నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను ననుసరించిన ఎడల ఎంత మేలు. ఆయన అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు మీకు. నా మాట మీరు వినటం లేదు. అయ్యో నా ప్రజలారా నా మాట వినండి. అయ్యో ఇశ్రాయేలీలారా నా మార్గాన్ని మీరు అనుసరించండి. నా ప్రజలారా నా మాట వినండి. ఇదిగో లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే ఆనందం వ్యర్థమైనది. లోకము దాని పోకడ ఒక దినాన గతించిపోబోతుంది. లోకనాథుడు లోకంలో నుంచి నెట్టివేయబడిపోతున్నాడు. నా ప్రజలారా నా మాట ఆలకించడి. మహాపండుగ దినాన ఆయన అక్కడికి వచ్చి ఆయన గట్టిగా కేక పెడుతున్నాడు, దప్పిగొనిన వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. ఆయన అంటున్నాడు, నా ప్రజలారా నా మాట ఆలకించండి. అయ్యో ఇశ్రాయేలీలారా నా మార్గాన్ని మీరు అనుసరించండి, నీకు మేలు కలుగుతుంది. ఆయన ఎంత బాధపడుతున్నా నా మాట వినండి. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆయన మాటలో స్వచ్ఛత ఉంది, ప్రేమ ఉంది. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయన మాట నువ్వు ఆలకించి దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చివరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సేవకు ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. మలాకీలో 3:10 ఆయన అంటాడు, దేవుని ఆశీర్వాదం 2 భాగాలుగా విభజించవచ్చు. 1 నిబంధన లేని ఆశీర్వాదం, 2 నిబంధనతో కూడిన ఆశీర్వాదం. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు ఎటువంటి నిబంధన లేకుండా ఇస్సాకుని అబ్రహాము ఆశీర్వదించాడు. ఎలాంటి నిబంధన పెట్టల. అబ్రహాము తమ కుమారుని ఇస్సాకును ఆశీర్వదించడానికి ఎలాంటి నిబంధన పెట్టల. అయితే ఇస్సాకు తన కుమారుణ్ణి ఏశావుని ఆశీర్వదించడానికి ఒక నిబంధన పెడుతున్నాడు. ఏమంటాడు? వేటకి వెళ్ళి వేటాడి మరి తీసుకుని వచ్చి దాన్ని రుచికరమైనటువంటిగా నువ్వు దాన్ని వండి నా యొద్దకు తీసుకుని వస్తే దాన్ని నేను తిని ఆ తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభు బిడ్డలంగా ఉన్నాం కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అయితే మనకు కొన్ని నిబంధనలు పాటించాలని ఆయన కోరుతున్నాడు. అది 1 మరి దశమ భాగం అనేది దేవుని సొమ్ము. దేవునికి మనం ఇవ్వాలి. నిబంధన ఉంది, దేవుని గ్రంథంలో ఉంది. దశమ భాగం, నా మందిరములో మరి ధనము సమృద్ధిగా ఉన్నట్లు మరి మీ దశమ భాగం తీసుకురండి. పాత నిబంధనలో మనం చూస్తాం. ప్రియులారా, సేవకు మనం ఇస్తే మనం ఆస్వాదించబడతాం. ఉదాహరణకు ఒక ధనవంతుడు వెలుచుండగా మార్గమున నిస్సహాయ స్థితిలో పడి ఉన్నటువంటి ఒక పేద మనిషిని చూసి జాలిపడ్డాడంట. అతని మీద తన పరచు నుండి 10 బంగారు నాణ్యములు ఉంటే 10 నాణ్యములలో 9 నాణ్యములు ఇచ్చి అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతూ ఉన్నాడంట. అయితే అతను ఆ 9 బంగారు నాణ్యములతో తృప్తి పడకుండా ఆ ధనవంతుని కర్రతో కొట్టి ఆయన దగ్గర ఉన్న ఆ ఒక్క నాణ్యాన్ని కూడా పెరుక్కున్నాడంట. ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు సుఖమును, బలమును, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. మనం సంపాదించుకున్నట్టుకు కావలసిన కృపను ఇచ్చాడు. మన రాబడిలో 9 భాగమును 1 భాగమును ప్రభువుకి ఇమ్మని అని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ 9 దేవుడు ఇచ్చినా దేవునికి ఇవ్వాల్సిన ఆ 1 కూడా ప్రభువుని మనం కొల్లగొట్టి ఆయన దగ్గర నుంచి మనం లాక్కుంటూ ఉన్నాం. భిక్షగాడు ఈ పేదవాడికి 9 నాణ్యాలు ఇచ్చాడు. ఆయన 1 ఏం దాచుకున్నాడు, ఉంచుకున్నాడు ధనవంతుడు. కానీ ఈ పేదవాడు ఏం చేశాడు? ఆ 1 కూడా ఆశపడి ఆ ధనవంతుని కొట్టి ఆ 1 కూడా లాక్కుంటున్నాడు. మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆయనకి ఇవ్వాల్సిన ఆ దాన్ని కూడా మనం లాక్కుంటూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. సేవకు ఇద్దాం దేవునికి, దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం. ప్రియమైన వాళ్ళారా, ఆశీర్వాదపు రహస్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 నీతిమంతుడిగా ఉండు, నువ్వు ఆశీర్వదించబడతావు. 2 మరి నమ్మకమైన వాడిగా ఉండు, నువ్వు ఆశీర్వదించబడతావు. 3 కనికరం గల వాడిగా ఉండు, నువ్వు ఆశీర్వదించబడతావు. మరి 4 ప్రభు మాట ఆలకించు, నువ్వు ఆశీర్వదించబడతావు. 5 సేవ కొరకు, దేవుని సేవ కొరకు నువ్వు ఆశీర్వదించబడతావు. ఒకవేళ దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోకుండా ఉంటే, నేను కనికరము, జాలి, దయ, ప్రేమ అనేది నీలో లేకపోతే, దాతృత్వం అనేది లేకపోతే, ఇది నా దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని దరిచేరు. అయ్యా నీ మాట నేను వింటాను, అయ్యా నేను కనికరం కలిగిన వాడిగా ఉంటాను, అయ్యా నీతిమంతుడిగా ఉంటాను, అయ్యా నమ్మకమైన వాడిగా ఉంటాను, నువ్వు నన్ను ఆశీర్వదించు అని దేవుని సన్నిధి దగ్గర దేవుడిని ఆశీర్వదించడానికి, దేవుడిని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా గొప్ప దేవ, జీవాధిపతి నీకు వందనాలు.
ఆశీర్వాదపు రహస్యాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. అవునయ్యా, ఇదిగో నీతిమంతుడిగా ఉండు నువ్వు ఆశీర్వదించబడతావు, నమ్మకమైన వాడిగా ఉండు నువ్వు ఆశీర్వదించబడతావు, కనికరం గలవాడిగా ఉండు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవా, మరి ప్రభు మాట ఆలకించు నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు సేవ కొరకు నువ్వు ధారాళంగానే గుప్పిలి విప్పు నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు జ్ఞాపకం చేసావు, నీకు వందనాలు. నీ మాటలు విన్న నీ బిడ్డలు దేవా వీటిని అనుసరించి జీవిస్తూ నీ ఆశీర్వాదాలు నీ దీవెనలు పొందుకోవడానికి నీ కృప చూపించమని, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతేనైనా నీ మాటలు వింటూ ఈ టెలివిజన్ వద్ద చేరి ఉన్నారో అటు బిడ్డలందరినీ యేసు నామములో మీరు దీవించండి, యేసు నామములో మీరు ఆస్వాదించండి. వారి బాధలను, వారి వ్యాధులను, వారి సమస్యలను, వారి కష్టాలను, వారి నిందలను, వారి అవమానాలను యేసు నామములో మీరు నాయన తీసివేసి నెమ్మదిని, సంతోషం, సమాధానం, విడుదల, ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని, ప్రతి బిడ్డని మీరు దీవించమని కోరుకుంటూ, దేవాన్ని మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తూ, ఆయన చేతి మమ్మల్ని అందరూ దీవించాలని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన పరమతని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం చేని మనకు, మన కుటుంబాలకు చేయబడిన ప్రతి మనవికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9441126240. అందరికీ వందనాలు. మా యొక్క అడ్రస్ రెవరెండ్ ఎన్బి జయాకర్ గారు, బర్డిట్ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, స్టేట్పేట, ఉదయగిరి, నెల్లూరు జిల్లా. మా యొక్క ఫోన్ నెంబర్లు 9441126240. మరి యొక్క నెంబరు 9490444371.